హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్. ఈరోజు మనం ఒక కొత్త దోశ రెసిపీని చూద్దామండి. అదేంటంటే గుంటూరు స్పెషల్ దోశ అండి, కలిపట్టు. ఈ దోశ అయితే 2 రకాల ఫ్లేవర్స్తో చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కనుక ఈ దోశని ట్రై చేశారంటే మీకు ఫేవరెట్ దోశ అయిపోతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక ఈ దోశని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ కలిపట్టుని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని దానిలో 1 కప్పు వరకు లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోవాలి. ఈ దోశ కోసమని కొద్దిగా లావుగా ఉండే బియ్యాన్ని వేసుకుంటే దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా బియ్యాన్ని వేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. బియ్యాన్ని ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నారో అదే కప్పుతో మినపప్పుని కూడా మెజర్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసుకోండి. చివరిగా దీనిలోకి 1/2 కప్పు వరకు అటుకుల్ని వేసుకోండి. తర్వాత ఈ పప్పులన్నింటినీ నీళ్లు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నింటినీ వంచేసేసి మళ్ళీ మంచినీళ్ళని పోసుకొని ఈ బియ్యం పప్పుల్ని 4 నుండి 5 గంటల వరకు నానపెట్టాలి. ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యం పప్పులు అన్నీ చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానపెట్టిన బియ్యం పప్పుల్ని నీళ్లు లేకుండా వేసుకోండి. తర్వాత మీరు తాగే మంచినీళ్ళని అవసరమైనన్ని పోసుకొని ఈ పిండిని లైట్గా రవ్వలాగా ఉండేట్లు గ్రైండ్ చేసుకోండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవడం వలన దోశ మనకి క్రిస్పీగా వస్తుంది. పిండి వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా చేత్తో తీసుకుంటే పిండి మనకి కొంచెం రవ్వగా తగలాలి. అప్పుడే మనకి దోశ క్రిస్పీగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టేసేసి పిండిని రాత్రంతా పులియనివ్వాలి. పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి 1/2 కప్పు పెసళ్ళని వేసుకోండి. ఈ దోశ కోసమని ఇలా పెసళ్ళనే వేసుకోవాలండి, బద్ద పెసల పప్పుని వేసుకోకూడదు. తర్వాత దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యాన్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగ పప్పుని వేసుకోండి. తర్వాత ఈ పప్పుల్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక నైట్ అంతా నానపెట్టుకోండి. ఈ పెసల పిండిని మనం పులియ పెట్టాల్సిన అవసరం లేదండి. మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు వాడేస్తాము. అందుకని మనం బియ్యం మినపప్పుని గ్రైండ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పెసలని నానపెట్టుకొని ఉదయాన్నే గ్రైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే ఉదయాన్నే గ్రైండ్ చేసిన పిండిని చూపిస్తున్నాను చూడండి. పిండి చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని దీనిలోకి రుచికి తగినంత ఉప్పుని 1/2 టీ స్పూన్ పంచదారని వేసుకోండి. పంచదారని వేసుకోవడం వలన దోశ మంచి కలర్ వస్తుందండి. పంచదారని వేయడం వలన దోశ తీయగా ఉండదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ పంచదార వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయండి. ఉప్పుని పంచదారని వేసిన తర్వాత అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని పిండిని గరిటె జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని పెసలు చూసారు కదా, చక్కగా నానిపోయాయి. పెసలని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని నానపెట్టిన పెసలని మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత దీనిలో రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. తర్వాత అవసరమైన నీళ్ళని పోసుకొని పెసల పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పిండి గ్రైండ్ చేసిన తర్వాత చూసారు కదా, ఇలా నురగలా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటేనే దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. పిండి కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలండి. మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. కలిపట్టు దోశ వేసుకోవడానికి పెసరపిండి, మినప్పిండి రెడీగా ఉన్నాయండి. ఇక లేట్ చేయకుండా దోశను ఎలా వేసుకోవాలో చూసేద్దాము. కలిపట్టు దోశ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో మీడియంగా హీట్ చేసుకోవాలి. ప్యాన్ మీడియంగా హీట్ అయిన తర్వాత కొద్దిగా నీళ్ళు చిలకరించుకొని టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేసేయండి. ఇలా చేయడం వలన దోశ పెనానికి బాగా స్టిక్ అవుతుంది, క్రిస్పీగా వస్తుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసిన మినప్పిండిని 1 నుండి 1.5 గరిటె వరకు వేసుకోండి. తర్వాత మీరు ఏ గరిటెతో అయితే మినప్పిండిని అదే గరిటెతో 1/2 గరిటె పెసరపిండిని మినప్పిండి మధ్యలో వేసుకోండి. తర్వాత ఈ రెండింటిని కలుపుకుంటూ
దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశని స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ ఉంటే దోశ మనకి పర్ఫెక్ట్గా రాదండి. దోశని స్ప్రెడ్ చేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ పైన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా ప్రెస్ చేయండి. ఉల్లిపాయ ముక్కలు దోశకి స్టిక్ అయిపోతాయండి. తర్వాత దోశని మీడియం ఫ్లేమ్లో అన్ని వైపులా ఎర్రగా కాలేట్లు కాల్చుకోవాలి. దోశ అన్ని వైపులా చక్కగా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవడమేనండి. దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం దోశను వేసుకున్న ప్రతిసారి కూడా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని దోశల పెనాన్ని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత 1 నుండి 1.5 గరిటెడు వరకు మినప్పిండిని వేసుకొని మినప్పిండి మధ్యలో అరగరిటెడు పెసరపిండిని వేసుకొని దోశని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దోశ పైన కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసుకొని గరిటెతో కొద్దిగా ప్రెస్ చేశారంటే ఉల్లిపాయలన్నీ దోశకి స్టిక్ అయిపోతాయండి. దోశని మీడియం ఫ్లేమ్లో అన్ని వైపులా ఎర్రగా కాల్చుకొని మీకు ఇష్టమైన షేప్లో ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. దోశలు ఏ చట్నీతో అయినా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.